బ్రహ్మం చౌదరి గారు. లక్ష్మి గారు, ఇంకా శ్రీనివాసరెడ్డి గారికి దింపుడు కాలం ఆశ ఉన్నట్టుంది. తప్పులేదు, పెద్దలు గౌరవనీయులు వాళ్ళు పాపం గెలిచినటువంటి అంటే 151 సీట్లు, మాకు లక్షలాది మెజారిటీ వచ్చింది, తగ్గితే 4 సీట్లు తగ్గుతాయేమో, కానీ తప్పకుండా మాదే ప్రభుత్వం. తిరిగి వచ్చాక మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేసాము, 9 లక్షల కోట్లు దోసుకున్నాం కాబట్టి మరొక 5 సంవత్సరాలు కూడా మరలా కూడా అధికారంలోకి వస్తే ఇంకో 10 లక్షల కోట్లు అప్పు చేసేసి, వినండి నేను విన్నాను, మీరు కూడా వినండి. అయితే మరలా ఇంకోసారి అవకాశం వస్తే మళ్ళా అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వస్తే మళ్ళా 9 లక్షల కోట్లు దోసుకోవచ్చు అనేటువంటి ప్రయత్నంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు దిప్పుడు కల ఆశ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ రోజు వాళ్ళకి ప్రజలు వాళ్ళతో లేరని చెప్పేసి గమనించి 151 సీట్లలో దాదాపుగా 120 నుంచి 130 మంది ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీ ఆఫీస్కి రావట్లేదు, ముఖ్యమంత్రిని కలవడానికి రావట్లేదు. నిన్న చివరికి అసెంబ్లీలో ఫస్ట్ టైం మేడం, ఎక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, కాశీ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా కోరం లేక అసెంబ్లీని వాయిదా వేసినటువంటి పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. వీళ్ళు అంటే 151 చెప్పుకొని నిన్న కోరం లేక ముఖ్యమంత్రి గారు వచ్చి సభలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యేల కోరం లేక సభను వాయిదా వేసుకున్నారు. ఇంకోటి మేడం, ప్రజలు లేరు, వాళ్ళతోటి ప్రజాప్రతినిధులు లేరు, చివరికి వాళ్ళ ఫ్యామిలీ లేదు మేడం. ప్రజలు లేరు, ప్రజాప్రతినిధులు లేదు, వాళ్ళ ఫ్యామిలీ లేదు, ఏదో చెప్తా ఉన్నారు. ఇలా కాపు రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు, అదేవిధంగా వాళ్ళ సింబల మీద గెలిచినటువంటి వట్టి వసంత కుమార్ ఏం మాట్లాడుతూ ఉన్నారు, మైదర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. 3 ప్రాంతాల్లో రాయలసీమ, కోస్తాంధ్ర కానీ ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాకు 175 వస్తాయి, 151 వస్తాయని చెప్పేసి ప్రజలను కాదు, ఇవాళ వాళ్ళ సింబల మీద ఆయన డబ్బులతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకే నమ్మకం లేక పార్టీ మారుతా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా సరే పార్టీ మారడానికి ఇష్టం లేకపోయినా కూడా ఫ్యాన్ సింబల్ మీద అయితే మనం గెలవమని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఢిల్లీ వస్తున్నాను అందుబాటులో ఉండమని చెప్పని వాళ్ళ పిఎల్కి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఈయన విజయవాడలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దుబాయ్కి పారిపోయాడు. ఢిల్లీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దుబాయ్కి పారిపోయాడు మేడం. కాబట్టి ప్రజలకు అర్థమైంది, వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులకు అర్థమైంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్థమైంది. కాబట్టి ఇవాళ సర్వేలు అవసరం లేదు, ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదు, ప్రిడిక్షన్స్ అవసరం లేదు. చాలా సింపుల్ మేడం, మోసం, దగ, కుట్ర, దాడులు, దౌర్జన్యాలు తప్ప వీళ్ళకి సంక్షేమం తెలియదు, అభివృద్ధి తెలియదు. చాలా తప్పు చేశాము. సరే, మొత్తానికి మీరు కాదండి, మీరు చెప్పిన అనేక అంశాల్లో ఈ రోజు మేడం నన్ను కంప్లీట్ చేయనండి. నేను పెద్దలను గౌరవించా, తర్వాత రాజధాని కట్టలేకపోయాడు, తర్వాత పోలవరం కట్టలేకపోయాడు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేయలేకపోయాడు. కాబట్టి ఒక పథకం లేదు, ఏదైనా సరే చేస్తే కూడా దాంట్లో కొద్దిగా అరకొర చేస్తే దాంట్లో అవినీతి తప్ప మరొకటి లేదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా సంతోషంగా లేరు, ప్రజలు సంతోషంగా లేరు, వాళ్ళ ప్రజాప్రతినిధులు సంతోషంగా లేరు, వాళ్ళ చివరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయనతో లేదు. కాబట్టి ఏకాకయ్యాడు. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని పోటీ చేసినటువంటి వ్యక్తులు ఆయన ఫోన్ చేస్తే లేపే పరిస్థితులు లేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపెట్టో లేకపోతే వాళ్ళ బాబాయినే చంపాడు కాబట్టి మనమెంత మేడం, వాళ్ళ బాబాయినే చంపాడు, సొంత బాబాయిని, మనమెంత అని చెప్పేసి భయపడి ఇప్పటి వరకు ఎమ్మెల్సీలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో ఆయనతో ఉన్నట్టు తప్పితే ఆయన మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తూ 6 నెలల్లో మా నాన్న చెప్పిన తర్వాత ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చాడో ఇటువంటి తప్పు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అంట మనం ఉంటానికి ఆ రోజే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాస్తవాలు చెప్పనివ్వండి. ఏమంటున్నానంటే ఇందాక రామ్మోహన్ గారు ఏమన్నారంటే రాజకీయ కారణాలు చూడరు, ఈ రాష్ట్రంలో ఆర్థిక కారణాలు చూస్తారు అని చెప్పేసి అన్నారు. స్వాగతిస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి చేతకాని అవసరం లేదు. మీ తప్పుడు ఆపండి. ప్రజలకు వాస్తవం తెలుసు, ప్రజలకు వాస్తవం తెలుసు. మీలాంటి వాళ్ళు కాదు, మాలాంటి వాళ్ళని చెప్పనండి. ఒక నిమిషం ఆగండి, అరుణ గారిని మాట్లాడనివ్వండి, ఇద్దరు ఆగండి ఒక నిమిషం. అరుణ గారు చేతగాని తరం అంటాను నేను.
ఇదే పలాయనం ఈ రోజున అంటారు. మీలాంటి వాస్తవాలను చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఎవరైనా నువ్వు చెప్తే నమ్ముతారు, సొంత బాబాయని చెప్పారు, సొంత బాబాయని చెప్తారు, చెప్పు తీసుకొని కొడతారు, చెప్తున్నా కదా కొడతారు. బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పు తీసుకొని కొడతారు. డిబేట్లు అనకూడదు. ఆ మాట అనబాకండి. 24 గంటలు శ్రీనివాస్ రెడ్డి గారు దానివల్ల 23కి వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక పడిపోతారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. వ్యక్తిగత దోషం తప్ప అరే డెవలప్మెంట్ గురించి శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి, అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడడం. ఆగండి, ఒక సెకండ్ ఆగండి. గురించి మాట్లాడటం చేతవ్వాలి మీకు. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. మీరు ఒక మాస్టర్ అయ్యుండి దీని గురించి మీరు ఎలిగేషన్ ఉంటే మాట్లాడండి. అట్లా బాబాయ్ చెప్పారు, ఏమయ్యా నువ్వు చూసావా? మీ చిన్నమ్మని మీరు చంపారా? గురేసి మీరు చంపారా? చిన్నమ్మని పిచ్చి మాట్లాడద్దు, పిచ్చి మాట్లాడద్దు. రాయలసీమలోకి వెళ్తే అది కాదు, ఆ ప్రచారం చేయబట్టే మీకు అడ్రస్ లేకుండా చేశారు, ఒక్క సీట్ లేకుండా చేశారు కడపలో. రేపు కూడా అదే పరిస్థితి మీది, రేపు కూడా అదే పరిస్థితి మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు కడపలో రేపు కూడా మీకు డిపాజిట్ రాదు, రేపు మీకు ఒక్క సీట్ రాదు. నేను అడిగానని సమాధానం చెప్పమయ్యా, అది చేత కాదు. రారు ఏంటి జోలి రారు. మీరు రండి, ఓపెన్ గా మాట్లాడదానండి. 11,000. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి, బ్రహ్మం చౌదరి గారు ఆగండి, మీరు కూడా ఆగండి. 60 రోజులు మాత్రమే. ఓకే ఆగండి, ఒక సెకండ్ ఆగండి, ఇద్దరు ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు 60 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయ తెర మీద ఉండదు, తెలుగుదేశం పార్టీ ఉండదు. అన్ని సర్దుకొని పోయి ఎక్కడో పోయి కేసుల కోసం. కానీ ఇవాళ కాదండి, ఇవాళ కోడికత్తి సీనుతో బెయిల్ వచ్చింది కదా బ్రహ్మం చౌదరి గారు. కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. ఆయన గెలిచిన తర్వాత నేను ఉండలేను ఇక్కడ, నేను బతకలేను ఇక్కడ అండ కోసం బీజేపీ కోసం తెలియదు మీకు, ఆ విషయం తెలియదు మీకు. జీవితకాలం జైల్లో ఉంటాడు శ్రీనివాస్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణ. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సెకండ్ ఆగండి. అరుణ గారు మీరు మాట్లాడండి. అరుణ గారు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు 60 రోజులు ఆగండి. అడ్రస్ లేకుండా తెలుగుదేశం పార్టీ మీరే చూస్తారు. అడ్రస్ లేకుండా పోతే తెలుగుదేశం పార్టీ, అడ్రస్ కూడా తెలుగుదేశం పార్టీ. పోస్ట్ మ్యాన్ కూడా పత్తా దొరకడు, పోస్ట్ మ్యాన్ కూడా పత్తా దొరకడు. తెలుగుదేశం పార్టీ రైట్ చూద్దాం, ఒక నిమిషం. 60 days ఎవరికో చూద్దాం కానీ